ఆ శత్రు గ్రహాల యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు రాహువు గొప్ప ఫలితాన్ని వీళ్ళు పొందలేరు. అంటే ఈ ఎవరికైతే రాహు మహర్దశ కాకుండా వేరే మహర్దశలు కనుక జరుగుతూ ఉంటే, ఉదాహరణ కుజ మహర్దశ జరుగుతూ ఉన్నది, కుజ మహర్దశలు రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది, లేదా రాహు మహర్దశలు కుజ అంతర్దశ జరుగుతూ ఉన్నది, అటువంటి సందర్భంలో గోచార రీత్యా వచ్చేటటువంటి గొప్ప ఫలితాలను మీరు పొందలేరు. అటువంటి సందర్భంలో మీరు గొప్ప ఫలితాలను కనుక పొందాలి అంటే అసలు ప్రతిరోజు ఈ 18 నెలల పాటు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మెడలో ఒక బంగారపు ఆభరణం ఏదైనా ధరించండి. అది అంటే వెయిట్తో పని లేదు, ఒక బంగారపు నగలు ఏదైనా ధరించండి. అది ఒక గొలుసు కావచ్చు, లేదా మీ చేతికి బ్రాస్లెట్ కావచ్చు, లేదా చేతికి ఉంగరం కావచ్చు, ఏదో ఒకటి, లేదా చెవులకు పోగులు కావచ్చు, ఏదో ఒకటి మీకు చేతనైనంతలో శక్తి ఉన్నంతలో ఒక బంగారు ఆభరణాన్ని మాత్రము ఖచ్చితంగా ఈ 18 నెలలు ధరించండి. మంగళవారం కానీ గురువారం కానీ ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 18 నెలల పాటు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ 18 నెలల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నీలిరంగు వస్త్రాలు ధరించకండి. నీలిరంగు వస్త్రాలు కనుక ధరిస్తే ఇబ్బందులు పడతారు. రాహువు ఎక్కడ సంచరిస్తున్నాడంటే మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉంటాడు కాబట్టి గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నీలిరంగు వస్త్రాలు మాత్రము ధరించకండి. ఇంకా మీకు వీలైతే ఏదైనా నదీ తీరానికి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నది దగ్గరికి ఒక 4 కొబ్బరికాయలను ప్రవహిస్తున్నటువంటి నీటిలో వేయండి. తద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మరొకటి ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఉంచకండి. దీనివలన ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించడం వలన బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు గురువారం రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో శనగలు మరియు ఈ పసుపు కొమ్ములు ఇవి మూట కట్టి, శనగలు, పసుపు కొమ్ములు, మినుములు ఇవి 3 కలిపి మూట కట్టి ఎవరికైనా సరే దానంగా సమర్పించండి. తద్వారా కూడా రాహు యొక్క ప్రసన్నత కలుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇవి మేషరాశి వారికి రాహువు 11వ స్థానంలో సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.